హలో. నైట్ కాల్ చేస్తే మళ్ళీ పొద్దున్న చేసేది లేదా? పనేముంది, ఫుల్ బేవర్సే కదా. నువ్వు లేచాక చేస్తావులే అని డిస్టర్బ్ చేయలేదు. పడుకోవడం కూడాను మీ నాన్న ఉండగా. మా నాన్న ఏం చేశాడు బాబు నీ నిద్రలోకి వచ్చి? నిద్దట్లో కాదులే గాని మీ నాన్న నీకేం చెప్పలేదా? ఏం చెప్పాలి? అసలు కలిసాడు నేను పొద్దున్న. నేనే హాట్ వాటర్ పెట్టాను. ఎలా ఉన్నాడు? హాట్ గానా కూల్ గానా? కూల్ గానే ఉన్నారు ఎప్పట్లాగే. ఎందుకు? సరే నేను మీ ఇంటి దగ్గరలో ఉన్నాను, బయటికి రా. అవునా, సరే 2 minutes. ఒరే గోపాల, ఇలారా. ఒరే, అమ్మాయి ఎలాగూ వచ్చిందిగా, మంచి సంబంధం చూసి పెళ్లి చేయరా, ఇప్పటికీ లేట్ అయింది. అనుకున్నా మా అమ్మలాగే మీ అమ్మగారు కూడా అంటారని. ఏమండే, అన్ని అంటించేసుకోకండి, కొన్ని మాకు వదిలేయండి. అమ్మా, నేను అదే అనుకుంటూ ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. మీరు మాట్లాడదాం అనుకున్న అమ్మాయి ఉండాలి కదా ఇంట్లో. ఎక్కడికి వెళ్తుందండి, ఇంట్లోనే ఉంటుంది. ఏమో, ఆ రోజు ఇటు స్టేషన్కి వెళ్ళి వచ్చాక ఇలా అమ్మాయితో మాట్లాడదాం అనుకున్నాం. ఇలా ఆవిడ వచ్చి కొలిగ్ గారితో బయటకు వెళ్ళిపోయిందని చెప్పింది. ఇప్పుడు మీ ఆవిడ కూడా వచ్చి మీ అమ్మాయి కూడా తన కొలిగ్ గారితో బయటకు వెళ్ళిపోయిందని చెప్పచ్చు కదా. ఏమండి, మన పద్దు వాళ్ళ కొలిగ్తో బయటకు వెళ్ళింది, మీరు వచ్చాక చెప్పమని చెప్పింది. నేనేమన్నాను, అయిందా? ఏమండి, వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా జరగబోయేది ఎంత కరెక్ట్ గా చెబుతున్నారండి పక్కనే ఉండి. ఒరే, ఓటు గురించేగా, నాకు ఉంది ఓటు. నీ ఓటు గురించి ఎవరు అడిగారే? అమ్మాయి ఎవరితో పోయిందని మేము మాట్లాడుకుంటుంటే ఓటు అని మధ్యలో దూరతామేంటి? నీ చెవుడు. ఒరే అరవకురా, నువ్వు చెప్పినోడికే ఓటేస్తాగా, నోటు వద్దు. నిన్ను వీళ్ళతో నా తల పగిలిపోతుంది. సార్, మీకు రావాల్సిన తలనొప్పి కాదు, కడుపులో నొప్పి. మీ కూతురు ఎవరితోనో వెళ్ళిపోయిందన్న మాటకి కడుపులో గుబులు స్టార్ట్ అయ్యి మీరు బాత్రూమ్ పరిగెత్తాలి. ఇది మ్యాచ్ అవదలే కోటి నీతో. మ్యాచ్ అయినట్టుంది స్వామి. ఏమొద్దు, మరీ లేట్ అవ్వకూడదు. నేను మా నాన్నకి చెప్పలేదు. మళ్ళీ ఆయన వచ్చేలోపు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. సరే పది దింపేస్తాను ఇప్పుడే. అరే, అంత కోపం ఏంటబ్బా? నేనేదో క్యాషువల్ గా చెప్తే అయినా నీకు ఈ మధ్య ఊరికే కోపం పొడుచుకొస్తుంది. మరి బైక్ ఒక నిమిషం కూడా కాదు, అప్పుడే ఇంటికి వెళ్ళిపోవాలని సోద మొదలు పెట్టావు. బాబు, నువ్వు మరీ లాంగ్ ప్లాన్ చేసుకున్నావేమో, మన జర్నీ టైం వేస్ట్ అని ఇన్ఫార్మ్ చేస్తున్నా. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఊరికి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు. మరి ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి వల్ల? నీ వల్లే కదా. అది నువ్వు కంట్రోల్ చేయాలి కదా. సరే 1 hour ఇచ్చాను కదా. ఆ మాట మీద ఉండు. ఈ గంట నాది. నేను ఎక్కడ తీసుకెళ్ళి ఏం చేసినా అసలు అడగకూడదు నువ్వు. అడుగుతా, అన్ని కాదు కొన్ని. మాకన్నా ఎక్స్పెక్టేషన్స్ ఏమో లేవమ్మా. ఏమండి, ఇదిగో ఈ పెరుగులో ఈ మెంతులు కలిపి తింటే ఆగిపోతుందంట. ఏంటిది? ప్రాణమా? అబ్బా, మోషన్స్ అండి. అయ్యి ఆగేది నువ్వు చెప్పే మంతి నాయన చిట్కాలతో కాదే. నా కూతుర్ని బయటికి పంపకుండా నువ్వు ఆపినప్పుడు. అది వెళ్ళింది ఎవరితోనో కాదు కదండి, వాళ్ళ కొలిగితోనే. ఆడే నా కొంప ముంచుతుంది. అది బయటికి వెళ్తానన్నప్పుడు నన్ను అడగకుండా ఎందుకు పంపించావు? ఎవడిచ్చాడే నీకు అధికారం? గోపాలం, మీరులా అరిస్తే మోషన్స్ తో పాటు బీపీ కూడా రైజ్ అయిపోద్ది. అరే మూర్తి, నాకు బీపీతో ఆగిందా? హెడ్ఏక్, కళ్ళు తిరగటం, ఒళ్ళంతా చెమటలు పట్టి మెడదారాలు లాగేసి వామిటింగ్స్ కూడా అయిపోయాయి కదా. ఓ నీ అమ్మ కడుపు మాడ, ఇలా అన్నావు లేదు. అప్పుడే చల్లబడుతుందేంటి, గుండు కూడా తడవుతుందేంటి? ఇదిగో గోపాలం, కంగారు పడకు. నీకేమైనా అయితే అంబులెన్స్ అందుబాటులో పెడతాను కదా. అంబులెన్సా? అదేంటండి, అంబులెన్స్ అనగానే అలా వచ్చేసింది? నాకేమన్నా అయిందా? మీరు చెప్పట్లేదా? ఆడేంటండి ఒంటికాల మీద మల్లెపూలు చల్లుకుంటూ వస్తున్నాడు? గూగుల్లో గుండు మ్యాచ్ అయింది. 24/5, ఇంటి నెంబర్ 205. ఇల్లు ఇదేనా బాబాయ్? ఒరే, బయట బోర్డు చూసుకుని వచ్చావు కదా, నేను కాదని సంగతి తెలుసుగా, మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడుగుతావేంట్రా? అదే, నిన్ను చూస్తుంటే కొంచెం పేషెంట్ లో ఉన్నావు, వస్తావేంటి? వెనక కాలిగుంది, ఎక్కించిపోతా. అదేమన్నా షేర్ ఆట అనుకున్నావుంట్రా? కొండాపూర్, మియాపూర్, మాదాపూర్ అని ఎక్కించుకోవడానికి అంబులెన్స్ రా. వెనక కాలి ఉందని ఎక్కించేసుకుంటావా? ఒరే, ముందు ఎక్కడికి వెళ్ళాలో ఫోన్ చేసి కనుక్కో. అంతేగాని ఇలా కనపడిన గుండు దగ్గర లాగితే అవతల పేషెంట్ గుండె ఆగిపోయిందిరా. కరెక్ట్ చెప్పే తమ్ముడు, మళ్ళీ కలుద్దాం. బాయ్ పిన్ని, బాయ్. మళ్ళీ కలుస్తావా? ఏంటి అంబులెన్స్ వార్డు బాయ్ అనుకోండి మాట్లాడుతున్నాడు. కొంప తీసి నీ పుస్తి పుట్టుక్క ఏంటి? అమ్మో, మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటి బాబు, ఒక కార్నెటో. ఇదిగో, నువ్వు నాకు ఇచ్చిన 1 hour టైం వేస్ట్ చేసి నా దగ్గరకు వచ్చేసరికి టైట్ చేసావు అనుకో, చెప్తున్నా. చేయనులే, నీకు ఫుల్. ఏమండి, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి.
బైక్ మీద ఉంటుందేమో, ట్రాఫిక్ వినపడి సావదు కదా. మళ్ళీ చెయ్యి. ఈయన పన్నా ఎత్తుదేనా పిచ్చి గాని. రాత్రి మీరు తిట్టిన తిట్లకి ఏ రివెంజ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ఉంటాడు. ఎరా కోటి? రివెంజ్ ప్రోగ్రామ్ ఏంటి? రివెంజే. నాకు తెలిసి ఈ ఆర్య సమాజ్కో, రిజిస్టర్ ఆఫీస్కో, గుడికో వెళ్ళిపోయి ఉంటారు. లేదంటే కొడైకెనాల్ వెళ్ళి ఓ వారం స్పెండ్ చేసి చేసుకొస్తారు. అమ్మా, ఇంట్లో గోల్డ్, డబ్బు, బట్టలు ఉన్నాయో చెక్ చేయండి. ఏమండి, మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ చెక్ చేసిన తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పనుగా. ఏంటండి అల్లరి? మీరు టెన్షన్ పెంచే మాటలు తప్పితే తగ్గించే మాటలు చెప్పరా ఏంటండి? ఇదిగో గోపాలం, అల్లరి చేయకు, అరవకు, చెస్ట్ పెయిన్ వచ్చేద్ది. చూడు చూడు, హార్ట్ బీట్ పెరిగినట్టుంది. చెయ్యి చెయ్యి, కదులుతాం చెస్ట్. అవునండి, మీరు చెబుతుంటే ఇక్కడ ఏదో పెయిన్ స్టార్ట్ అవుతున్నట్టుంది. తమ్ముడు ఏనే ఉన్నా ఎక్కేస్తావా? ఒరేయ్, నువ్వు ఇంకా పోలేదా? ఏమండి, అమ్మాయి ఫోన్ ఎత్తిందండి. ఏమే, ఎక్కడున్నావు? ఎవరితో వెళ్ళావు? ఇదిగో, నువ్వు ఉన్న పళ్ళంగా ఇంటికి రాకపోతే గుండె పొడితో చచ్చిపోతాను నేను. నాన్న, నేను నిక్కీని. ఓ నాయనో, నువ్వు కూడా వెళ్ళిపోయావంటే 10th క్లాసా, 9th క్లాసా, 7th ఫెయిలా? ఎవడే వాడు? నాన్న, అక్క ఫోన్ ఇంట్లో మర్చిపోయింది. మర్చిపోయిందా? అవును. మర్చిపోయిందంటండి. మర్చిపోయిందంటే నమ్ముతారేటండి? అదేంటండి? స్కెచ్ వదిలేసి వెళ్ళిపోయింది. ఇక నుంచి మీ నెంబర్ మీది, నా నెంబర్ నాది అని సత్తే నా గురించి ఎతక్కడని చెప్పి మీతో సంబంధం తెంచేసుకుని వెళ్ళిపోయింది. టాటా బై బై చెప్పేసింది. చూడమ్మా, నువ్వు వెనక్కొచ్చింది ఈ సెల్లు తీసుకెళ్ళడానికని నాకు తెలుసు. కానీ నీకు తెలియాల్సింది ఏంటంటే, ఇది నువ్వు మాట్లాడే ఫోన్ మాత్రమే కాదమ్మా, నిన్ను కాపాడే నేను నమ్ముకున్న వెంకన్న బాబాని. నువ్వు పుట్టినప్పుడు ఆడపిల్లని ఎలా పెంచాలా అని నేను భయపడుతుంటే, అదిగో మా అమ్మ వెంకటేశ్వర స్వామిని నమ్ముకోరా, నీకేం కాదు అని చెప్పింది. అంతే, మా ఊరి నుంచి కాలినడకని తిరుపతి వెళ్ళి మోకాళ్లతో కొండెక్కి నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టి నా తలనీలాలిచ్చి నా కూతురికి ఎలాంటి చెడు జరగకుండా చూడు స్వామి అని మొక్కుకున్నా. అప్పటి నుంచి నా నెత్తిన జుట్టు పెరిగినప్పుడల్లా నాలో భయం పెరిగేది నీకేమైనా అవుతుందేమోనని. అందుకే 2 వారాలకోసారి తిరుపతి వెళ్ళి ఇప్పటికీ గుండు కొట్టిస్తా, అదే మెయింటైన్ చేస్తా. మరి ఆయన కనుసన్నల్లో పెరుగుతున్న నిన్ను ఒకడు వాడి మాయలో పడేసి నువ్వు తప్పు చేసేలా చేసి నా జీవితంతో ఆటలాడుకోవాలని చూస్తే గోడ మీద ఉన్న ఆయన చూస్తూ ఊరుకుంటాడా? అందుకే సెల్ ఫోన్ మర్చిపోయేలా చేశాడు, మళ్ళీ వెనక్కి నా దగ్గర తీసుకొచ్చాడు. నాన్న, సంతోష్ గురించి తప్పుగా అనుకుంటున్నారు. తను చాలా మంచోడు. ఓసి నా పిచ్చి తల్లి, నీకో విషయం తెలుసా? ఈ భూమి మీద జరిగే పెళ్లిళ్ళు గాని, తిరిగే జంటలు గాని, ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మొదట్లో అందరూ మంచివాళ్లే అనుకుంటారు. మధ్యలోకి వెళ్ళాక అసలు నిజ స్వరూపాలు బయటపడి మోసపోయామని చెప్పి నెత్తిని చెంగు చేసుకుని కూర్చొని ఏడుస్తారు. నాన్న, మీరు చెప్పే పర్సన్ లాంటి వాడు కాదు సంతోష్. ఒక్కసారి కలిసి మాట్లాడితే. ఏందమ్మా కలిసి మాట్లాడుకునేది? ఫోన్లో పోట్లాడుకుంటేను. రాత్రి జరిగింది చెప్పలేదా? అది చెప్పడు. బేబీ, పప్పి, నిద్రలు ఇచ్చావా, స్నానం చేశావా, ఏ సోపు రుద్దుకున్నావు, ఏ సెంటు కొట్టుకున్నావు, ఏ టిఫిన్ తిన్నావని ఎటవ సోదంతా అడుగుతాడు గాని నీ బాబుని తిట్టి తగలెట్టానని మాత్రం చెప్పడే. ఏమ్మా, మెసేజ్ పంపించాడు కదా, చదవనట్టు అలా యాక్ట్ చేస్తావేంటి? మీ మీద నానా, ఆ మెసేజ్ నేను చూడలేదు. ఇప్పుడే అడుగుతాగాగు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏం చెప్తాడు? తాగిన మత్తులో తెలియకుండా ఏదేదో వాగేశాను, సారీ బేబీ అంటాడు. దానికి నువ్వేమో జస్ట్ లివ్ ఇట్, లెట్స్ స్టిల్ ఇట్ అనేసి వాడి కౌగిలికి వెళ్ళిపోతావు, కరిగిపోతావు. తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. 25 సంవత్సరాలు పరాయి కన్ను పడకుండా పెంచుకున్న పిల్లని మాయ చేసి తండ్రిని మోసం చేసేలా చేసిన వాడికి మళ్ళీ తిరిగి తనకు అనుకూలంగా మార్చుకోవడం పెద్ద పైన చెప్పు. చూడమ్మా, మీ నాన్నకి నీ మీద ఉన్న ప్రేమ కంటే నీకేమైపోతుందో అన్న భయమే చాలా ఎక్కువ. నా మాట విని ఆయన చెప్పిన సంబంధం చేసుకో. ఆయన కాస్త ధైర్యంగా బతికేడు చూడు, లేకపోతే అంతా సమాధే. అవునమ్మా, మా అమ్మాయిలాగా నువ్వు అన్ని మ్యాచ్ చేసినా ఈ ఒక్కసారికి మీ నాన్నగారు చూసిన సంబంధం చేసుకో. ఎందుకంటే అన్నిసార్లు నువ్వు ఫోన్ మర్చిపోలేవు, మళ్ళీ వచ్చి ఆయన బతికించలేవు.
హాఫ్ వేలో ఓపెన్ చేస్తే అదన్నమాట మ్యాటర్. తన సెల్ ఫోన్ తెచ్చుకుంటాను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నెంబర్ని బ్లాక్ చేసింది. ఈ లవర్గాడికి ఏమైందో తెలియక ఎవరిని అడగాలో అర్థం కాక మార్నింగ్ నుంచి ఎండలో ఎండిపోయాడు అనమాట. ఈ లవర్గాడు ఇంతనే. ఉర్రే ఆ లవర్ ఆ పదం ఏదో సరిగ్గా పలకరా. చివరి డ్రా తీసుకొచ్చి మధ్యలో పెట్టి మధ్యలో రా తీసుకెళ్లి చివరిని పెట్టి దాన్ని నలిపేసి ఇస్త్రీ చేస్తున్నావు. ఇంతకీ ఆ లవర్ అది నేను చెప్పానే. అదంతా ఎందుకులే గానీ ఇప్పుడు ఏంటి, నువ్వు అర్జెంట్ గా పద్దుతో మాట్లాడి వాళ్ళ గుండు తండ్రితో జరిగిన గొడవంతా చెప్పి నీ నెంబర్ అన్బ్లాక్ చేయించుకుని ప్యాచప్ అయితే తప్ప మాతో చీర్స్ కొట్టనంటావు అంతే కదా? నువ్వు చెప్పినంత ఈజీ కాదు అక్కడ. పొద్దు నుంచి ఆడబాబు ఇంట్లో తగలడ్డాడు. అంటే హీరోయిన్ బయట తీసుకొచ్చేంత ఫిజిక్ మన దగ్గర లేదు కానీ ఆ ఫాదర్ క్యారెక్టర్ లోపల ఉండకుండా చేసే అంత వాయిస్ ప్లానింగ్ కామెడీ మనకి ఇచ్చాడు రా భగవంతుడు. ఎలా?